హాయ్ అండి, నేను మీ శృతి. వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ కార్నర్. ఇది వచ్చేసి హుడా వరంగల్ అండి. బెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ వరంగల్ అనుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను. మనం వెళ్ళే రూట్లో మనకి ఇలా ఒక సర్కిల్ వచ్చేసింది అనమాట. ఒక జంక్షన్ లాగా ఉంటుంది. సో జంక్షన్ ఎంట్రన్స్ వచ్చేసి మొత్తం ఎలిఫెంట్స్తో అలా డెకరేట్ చేసి ఉన్నారు. సో దగ్గర నుంచి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో దీన్ని క్రాస్ చేసిన తర్వాతనే మనం హుడా వరంగల్కి అనేది వెళ్దామన్నమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్లోనే జరుగుతూ ఉన్నాయన్నమాట. సరౌండింగ్స్ అన్నీ కూడా, అంటే ఎలివేషన్ అలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి వర్క్. సో లోపలికి వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు. సో దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వరంగల్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అని కూడా అనుకోవచ్చు వరంగల్లో. సో ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ ప్లేస్ మెయిన్గా ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళకి కానీ, లేకపోతే పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ వాళ్ళకి కానీ, లేదంటే బర్త్డే బేబీస్ కానీ, లేకపోతే మెటర్నిటీ షూట్స్ కానీ. సో అలా ఫోటోగ్రఫీకి సంబంధించిన ప్లేసెస్ అయితే ఇదైతే మంచి ప్లేస్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీనికి వెళ్ళే టైం మాత్రం ఈవినింగ్ 5కి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈవినింగ్ 5 o'clockకి ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ 5 to 10 o'clock దాకా ఓపెన్ అయి ఉంటుంది అన్నమాట. సో మేము వచ్చేసి మొత్తం ఫ్యామిలీతో పాటు వెళ్ళాము. నేను, మా ఆయన, బాబు, మా అత్తయ్య, మా మాయ అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో ఇదంతా కూడా లేక్ వ్యూ అండి. సో ఇది ఎలివేషన్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా వ్యూ అనేది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో లోపలైతే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో మీకు లోపల చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టికెట్ వచ్చేసి ఒక్కొక్కరి పర్ హెడ్ 35 రూపీస్ అన్నమాట. అండ్ పార్కింగ్ వచ్చేసి బయటనే ఉంది ఫ్రెండ్స్. అండ్ పక్కన చూస్తున్నారు కదా, బైక్ పార్కింగ్స్ అన్నీ కూడా ఇక్కడ దగ్గరలోనే చేసేసుకుంటున్నారు. సో టికెట్ వచ్చేసి 35 రూపీస్, మాస్క్ మాత్రం మ్యాండేటరీ. సో లోపల ఎంట్రీ అయిపోయినాం కదా. సో చూడండి, అటు ఇటు గ్రాస్ ఉంది. సో ఒకటి వచ్చేసి వాకింగ్ ట్రాక్ ఉంది, ఇంకొకటి జాగింగ్ ట్రాక్ ఉంది, ఇంకొక సైడ్ వచ్చేసి వ్యూ ట్రాకింగ్ అనేసి ఉందన్నమాట. 3 రకాలుగా ట్రాకింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఇలా ఒక ఆర్చ్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా వరంగల్లో మనకు ఐడెంటిఫికేషన్ ఉండదానికనేసి పార్క్ గురించి అనేది నాకు పేరు అనేది ఇంత పెద్దగా పెట్టారన్నమాట. సో మనం చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి. కుదావరంగల్ భద్రకాళి జియో బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా. సో ఇదే కంప్లీట్గా వ్యూ అనేది ఈ విధంగా ఉంది. సో ఇలాంటి ఆర్చ్లు మనకు ఒక 12 దాకా ఉన్నాయన్నమాట. కంప్లీట్గా ఈ పార్క్ వచ్చేసి కంప్లీట్గా 5 kilometers ఎబోనే ఉంది ఫ్రెండ్స్. సో నేనైతే అంత దూరంగా వెళ్ళలేదు. మోస్ట్లీ ఒక 3 or 4 ఆర్చెస్ ఉంటాయి కదా. సో ఆ ఆర్చెస్ దాకా వెళ్ళాలన్నమాట. సో ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్గా ఫోటోషూట్కి సంబంధించిన వ్యూ అనేది అటు సైడ్ ఉందన్నమాట. సో ఇటు వచ్చేసి కంప్లీట్గా ఇలా నడవచ్చు. లోపలికి అటు వచ్చేసి ఫోటోషూట్కి కానీ, లేకపోతే మామూలుగా ఏదైనా టైంపాస్కి నడుస్తూ ఉంటారు కదా, వాకింగ్ చేసుకోవడానికి కానీ, అలా కంప్లీట్గా 3 rows అనేవి ఉన్నాయన్నమాట. మనకు మంచిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అనేది. ట్రీస్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఒరిజినల్ ట్రీ అండి, ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ అనేది లేరు. సో ఇది వచ్చేసి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఓపెన్ జిమ్ అనుకోవచ్చు. సో ఓపెన్ జిమ్లో కూడా చాలామంది జిమ్ చేసుకుంటారు మార్నింగ్ వచ్చి. సో ఈవినింగ్ చేసుకునే వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకుంటారు. ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి ఇంకొక ఆర్చ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చెప్పాను కదా ముందే, ఇలాంటి ఆర్చ్లు ఒక 12 దాకా ఉన్నాయి ఇందులో. సో ఇది లైట్ వ్యూ అన్నట్టు. నైట్ వ్యూలో అనేది ఈ విధంగా ఉంది. సో లైటింగ్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనకి ఇటు సైడ్ వచ్చేసి ఒక వాటర్ మౌంటైన్ లాగా ఇక్కడ ఉందన్నమాట. సో ఇటు వచ్చేసి ఇంకొక వాటర్ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల. ఇలా వాటర్ మౌంటైనే కాదండి ఫ్రెండ్స్, ఇందులో లోపల ప్లే ఏరియా కూడా ఉంది. పిల్లలకు సంబంధించిన ప్లే ఏరియా అక్కడ ఉందన్నమాట. సో నేను ఫింగర్తో చూపించాను కదా. సో మనం ఆ ప్లే ఏరియాకి వెళ్ళిపోవడానికి అది కూడా చూపిస్తాను. సో ఆ ప్లేస్లో ప్లే ఏరియా ఉంది. అలాగే ఎలాంటి ఆర్చ్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్లేసెస్లో కూడా మనకు ప్లే ఏరియా అనేది ఉందన్నమాట. సో అక్కడ కూడా అన్నీ సేమ్ కాకుండా వెరైటీగా ప్లే ఏరియా అనేది ఉంది. సో మనం చూసినట్లయితే నేను 1-2 ప్లేసెస్ అనేది చూపించాను. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే ఎలాంటి ప్లే ఏరియాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ మనం కవర్ చేయాలి లోపలికి వెళ్తే, సో అలాంటివన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు అన్నమాట.
చేయకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో కంప్లీట్గా చూసేసి కామెంట్ సెక్షన్లో చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. సో తప్పకుండా నేను వీడియోస్ అన్ని మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.